అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది శ్రీగారు. కృష్ణ, అలా బయటికి వెళ్దామా? ఎక్కడికి రా? ఎప్పుడూ పనే కాదు, కాస్త రిలాక్సేషన్ కూడా ఉండాలి. జాను ఎలాగో ఊరెళ్ళింది కదా, సరదాగా మనం బయటికి వెళ్ళి వద్దాం. సరే పద అని ఇద్దరు కారులో బయటికి వస్తారు. కృష్ణ, మూవీకి వెళ్దామా అంటాడు చక్రి. బోర్ రా. మరెక్కడికి వెళ్దాం? పార్క్కి వెళ్దాం. రియల్ మూవీస్ డైరెక్ట్గా చూడొచ్చు. సరే అంటాడు చక్రి. కాసేపటికి కృష్ణ, చక్రి పార్క్ దగ్గరికి వస్తారు. చుట్టూ చూస్తూ పార్క్లో తిరుగుతున్నారు. ఒక పక్క పిల్లల ఆటలు, ఇంకో పక్క పెద్దవాళ్ల కబుర్లు, మరో పక్క లవర్స్ రొమాన్స్. ఈ ప్రపంచంలో ఎవరి పిచ్చితో వాళ్ళు సంతోషంగా ఉన్నారా? కృష్ణ మాటలకి చక్రి నవ్వుతున్నాడు. కొంచెం ముందుకు వచ్చేసరికి చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఇద్దరూ అటువైపు చూసేసరికి మున్న కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. కృష్ణ కంగారుగా మున్న దగ్గరికి వస్తాడు. మున్నా, ఏమైంది? బెంచ్ మీద నుండి పడిపోయానంకుల్, ఏడుస్తూ చెబుతాడు. మున్నా చేతికి రక్తం రావడం గమనించి తన కర్చీఫ్ తీసి కట్టుకడతాడు. చక్రి, కార్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, తీసుకురా. సరేరా అని చక్రి బాక్స్ తీసుకొచ్చిన తర్వాత మున్నా గాయాలు శుభ్రం చేసి కట్టుకడతాను. మున్నా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. వాడి ఏడుపు చూస్తుంటే కృష్ణకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నొప్పిగా ఉందా? అవును అంటాడు మున్నా. తగ్గిపోతుంది, ఏడవకు. ఇంతలో మధు అక్కడికి వస్తుంది. మున్నా పరిస్థితి చూసి ఏడుస్తూ తనని ఎత్తుకుంటుంది. మున్నా, ఏమైంది నాన్నా? నీకసలు బుద్ధుందా? చిన్నపిల్లడిని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అని కృష్ణ గట్టిగా అరవటంతో మధు భయంతో వెనక్కి జరుగుతుంది. పిల్లల్ని కనడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. కృష్ణ, అందరు చూస్తున్నారా, వదిలేయ్ అంటాడు చక్రి. కృష్ణ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు, అయినా వాడిని వదిలేసి ఎక్కడికెళ్ళావు అని అడుగుతాడు చక్రి. వీడు ఐస్ క్రీం కావాలని అడిగాడు, అందుకే ఆ పక్కకు వెళ్ళాను అంటుంది మధు. పిల్లాడిని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా? లేదు చక్రి, ఇక్కడ మా పక్కింటి ఆవిడ ఉంది, ఆవిడ నేను చూసుకుంటాను అంటే వెళ్ళాను అంటుంది మధు. అమ్మా మధు, ఏమైంది అంటుంది ఆ పక్కింటి ఆవిడ. పిన్ని, మున్నాను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? సారీ మధు, ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్ళిపోయినా అంటుంది ఆవిడ. ఇంతలోనే ఇలా అవుతుంది అనుకోలేదు అంటుంది. సరే మధు, బాబు జాగ్రత్త. థ్యాంక్స్ చక్రి, ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. సరే అంటుంది మధు. చక్రి అక్కడి నుండి కార్ దగ్గరికి వస్తాడు. కృష్ణ కారులో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏరా, నీ కోపం ఇంకా తగ్గలేదా? అయినా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయిందిరా అంటాడు కృష్ణ. నిన్న వాడినా అంటాడు చక్రి. రేయ్ అంటాడు కృష్ణ. కృష్ణ, వాడు మధు కన్నబిడ్డ, వాడిని ఎలా చూసుకోవాలో తనకి తెలీదా? అయినా నువ్వు అనుకుంటున్నట్లు మధు వాడిని వదిలేసేమీ వెళ్ళలేదు. తెలిసిన వాళ్ళకి అప్పగించి వెళ్ళింది. కానీ ఆవిడ ఫోన్ రావటంతో మున్నాని వదిలేసి వెళ్ళిపోయిందంట. నిజమా అంటాడు కృష్ణ. నిజంరా. ఏ తల్లి తన బిడ్డని వదిలి వెళ్ళదు, వెళ్ళలేదు కూడా. ఒకవేళ అలా వెళ్ళింది అంటే ఖచ్చితంగా బిడ్డ సంతోషం కోసమే అయ్యుంటుంది. చక్రి మాటలతో కృష్ణకి మధు మాటలు గుర్తొస్తాయి. లోపం ఉంది అని ఏ తల్లి తన బిడ్డను వదులుకోదు. మరి ప్రేమించిన వాడిని వదులుకుంటుందని ఎలా అనుకుంటున్నావు అని అన్న మాటలు గుర్తొస్తాయి. ఏం ఆలోచిస్తున్నావురా అంటాడు చక్రి. ఏం లేదు అంటాడు కృష్ణ. పాపం మున్నాకి ఎంత నొప్పిగా ఉండుంటుంది అంటాడు కృష్ణ. నువ్వెందుకురా అంత ఫీల్ అవుతున్నావు? వాడికి తగిలింది చిన్న దెబ్బే, 2 రోజుల్లో తగ్గిపోతుంది అంటాడు చక్రి. తెలియడం లేదురా, మున్న ఏడుస్తుంటే నా గుండె మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. అరే, వాడేదో నీ బిడ్డ అయినట్టు అంతగా ఫీల్ అవుతున్నావేంటి అంటాడు చక్రి. అదేం లేదు, చిన్నపిల్లాడు కదా, అందుకే బాధ అనిపించింది అంటాడు కృష్ణ. సరే, ఇక ఇంటికి వెళ్దామా? కార్ స్టార్ట్ చెయ్యి. మరుసటి రోజు కృష్ణ, చక్రి సైట్ దగ్గరికి వచ్చేసరికి మున్న దగ్గరికి వస్తాడు. హాయ్ అంకుల్. హాయ్ మున్నా, ఎలా ఉన్నావు? నొప్పి తగ్గిందా అంటాడు. హా, మీరు మందు రాశారుగా, తగ్గిపోయింది. థ్యాంక్స్ అంకుల్ అంటాడు. మున్నాని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మున్నా నవ్వుతూ కృష్ణ వైపు చూస్తాడు. అంకుల్, మీకు తెలుసా, మా అమ్మ కూడా నన్ను ఇలాగే ముద్దు పెట్టుకుంటుంది. మున్నా, ఇక్కడున్నావా? హాయ్ సార్. హాయ్ శాంతి. చాలా విచిత్రంగా ఉంది కృష్ణ గారు. వీడు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా మీరే వచ్చి కాపాడుతున్నారు. బహుశా మీ ఇద్దరి మధ్య ఏదో అటాచ్మెంట్ ఉన్నట్టుంది అంటుంది శాంతి. కృష్ణ మున్నా వైపు చూస్తాడు. వీడు నాకు ఎందుకింత దగ్గరవుతున్నాడు అనుకుంటాడు. సరే కృష్ణ గారు, క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ అంకుల్. బాయ్ మున్నా. శాంతి బాబుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాయ్ కృష్ణ. హాయ్ దీక్ష. వెల్కమ్ టు ద పార్టీ. థ్యాంక్ యూ దీక్ష. ఇంతకీ పార్టీకి రీజన్ ఏంటి? నథింగ్, జస్ట్ గెట్ టుగెదర్ పార్టీ. హో, తను నా ఫ్రెండ్ చక్రి. హాయ్, ఇప్పుడే వస్తాను, జాయిన్ ద పార్టీ. ఓకే దీక్ష, యూ కేరియాన్. కృష్ణ, ఈ అమ్మాయి ఎలా పరిచయం నీకు? ఒక బిజినెస్ టూర్కి వెళ్ళినప్పుడు పరిచయమైంది.
నేనిక్కడ ఉన్నానని తెలిసి పార్టీకి ఇన్వైట్ చేసిందిరా. హో, అయినా ఈ అమ్మాయిలందరూ నీ వెంటే ఎందుకు పడతారు? రేయ్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే అంటాడు కృష్ణ. తెలుసు, నువ్వు మధుని తప్ప ఎవరిని గర్ల్ ఫ్రెండ్లా చూడవని. కృష్ణ కోపంగా చూస్తాడు. హో, సారీ, టంగ్ స్లిప్ అయ్యాను. మధు అంటాడు చక్రి. రేయ్, ఎందుకు పదే పదే తన పేరు చెప్తావు అంటాడు కృష్ణ. పేరు కాదురా, మధు ఇక్కడే ఉంది. వాట్? చక్రి చూస్తున్న వైపు చూస్తాడు కృష్ణ. మధు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. ఇది ఇక్కడేం చేస్తుంది? నాకేం తెలుసు, అడిగి రమ్మంటావా? అవసరమా అంటాడు కృష్ణ. లేదు, బట్ కనుక్కొని వస్తాను అని చక్రి అక్కడి నుండి మధు దగ్గరికి వస్తాడు. మధు అంటాడు. హాయ్ చక్రి, పార్టీకి వచ్చారా? అవును, కృష్ణ కూడా వచ్చాడు. అది సరే, నువ్వేంటి ఇక్కడ అంటాడు చక్రి. ఈ ఈవెంట్కి ఆర్గనైజర్ని అంటుంది మధు. హో అవునా? చక్రి, ఇప్పటికే కృష్ణ కోపంగా చూస్తున్నాడు, నువ్వెళ్ళు అంటుంది మధు. సరే మధు, బాయ్. ఏంట్రా బాబు అలా చూస్తున్నావు? నేనొద్దంటే ఎందుకెళ్ళావు అంటాడు కృష్ణ. కృష్ణ, ప్రాబ్లం మీ ఇద్దరి మధ్య, నన్ను ఇరికించకు అంటాడు చక్రి. ఏదో ఒకటి ఏడు. పార్టీ జరుగుతుండగా మధు అరేంజ్మెంట్స్ చూసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కృష్ణ ఫోన్ మాట్లాడుతూ పక్కకి తిరిగేసరికి మధు ఎదురుగా రావడంతో ఒకరిని ఒకరు తగులుకుంటారు. మధు కింద పడబోతుంటే కృష్ణ తనని పట్టుకుంటాడు. మధు కంగారుగా కృష్ణ నుండి దూరంగా జరుగుతుంది. కృష్ణ తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఫోన్ కింద పడిపోవడంతో పగిలిపోయింది. ఫోన్ని చేతిలోకి తీసుకొని చూస్తాడు. ఫోన్ పగిలిపోయినట్లుంది. సారీ అంటుంది మధు. ఏంటి సారీ? చూసుకొని నడవటం తెలీదా అని కృష్ణ కోపంగా అరుస్తాడు. కృష్ణ అంటుంది మధు. మాట్లాడకు, నిన్ను చూస్తేనే చిరాకొస్తుంది. మధు చుట్టూ చూస్తుంది. పార్టీలో అందరూ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నారు. ఇంతలో దీక్ష అక్కడికి వస్తుంది. వాట్ హ్యాపెన్ కృష్ణ అని. కృష్ణ కోపంగా పక్కకి చూస్తూ ఉన్నాడు. సారీ మేడం, తప్పు నాదే. నా వల్ల అతని ఫోన్ పగిలిపోయింది. ఆ అమౌంట్ నాకు ఇవ్వాల్సిన బిల్ నుండి కట్ చేసుకొని అతనికి ఇచ్చేయండి అంటుంది మధు. నువ్వు డబ్బిస్తే గానీ ఫోన్ కొనుక్కోలేని స్థితిలో నేను లేను అంటాడు కృష్ణ. కృష్ణ, కూల్ డౌన్, అందరూ చూస్తున్నారు. మధు, నువ్వెళ్ళు అంటుంది దీక్ష. సరే మేడం అని మధు అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. కాసేపటికి దీక్ష మధు దగ్గరికి వస్తుంది. మధు, ఆర్ యు ఓకే అంటుంది. ఓకే మేడం అంటుంది మధు. అసలు ఆ దేవుడు నీకు ఇంత ఓర్పు ఎలా ఇచ్చాడు అంటుంది. కృష్ణ నిన్ను అన్ని మాటలన్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేశావు. ఇదంతా ఎలా సాధ్యం మధు అని అడుగుతుంది దీక్ష. చిన్నప్పటి నుండి తన కోపం అలవాటైపోయింది అంటుంది మధు. వాట్ అని షాకింగ్గా అడుగుతుంది దీక్ష. అదే, చిన్నప్పటి నుంచు నాకు చాలా అలవాటైపోయింది అంటుంది. నువ్వు నాకు బాగా నచ్చావు మధు. సరేరా, లోపలికి వెళ్దాం. సరే మేడం అని లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మధు, శాంతి స్కూటీలో వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు ఇద్దరిని చుట్టుముడతారు. ఎవరు మీరు? హా, నీ వెనకాల ఉందిగా, దాన్నడుగు చెబుతుంది అంటారు. మధుకి ఏమీ అర్థం కాక శాంతి వైపు చూస్తుంది. నీకు ఆ రోజు చెప్పాను కదక్క, సినిమా థియేటర్లో గొడవైందని, వీళ్ళతోనే అంటుంది శాంతి. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది, ప్లీజ్ వదిలేయండి అంటుంది మధు. ఎలా వదిలేయమంటావు? అంతమంది ముందు ఇది నన్ను చెప్పుతో కొట్టింది. దీనికి బుద్ధి చెప్పకుండా వదిలేదే లేదు. రావే ఇటు అంటారు. శాంతి చెయ్యి పట్టుకొని లాక్కెళ్తాడు అతను. మధు కంగారుగా స్కూటీ లాక్ చేసి వాడికి అడ్డంగా నిలబడుతుంది. చూడండి, మర్యాదగా శాంతిని వదిలేయండి, లేకపోతే పోలీసులని పిలవాల్సి వస్తుంది అంటుంది మధు. ఎవరిని పిలుస్తావో పిలుచుకో, దీన్ని మాత్రం వదిలే సమస్య లేదు అంటాడు రౌడీ. మధు చుట్టూ చూస్తుంది, కానీ ఆ చుట్టుపక్కల ఎవరు కనిపించడం లేదు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది. వదలరా నన్ను, అక్క కాపాడు అంటుంది శాంతి. మధు అక్కడ దొరికిన కర్రతో ఆ రౌడీ తల మీద కొట్టి శాంతి చెయ్యి పట్టుకొని స్కూటీ దగ్గరికి వచ్చేస్తుంది. రేయ్, పట్టుకోండి రావాలని. అక్క, ఏం వెతుకుతున్నావు? స్కూటీ స్టార్ట్ చేయి అంటుంది శాంతి. కీస్ ఎక్కడో పడిపోయాయి శాంతి. ఇప్పుడెలా అక్క? వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా. ఇద్దరూ ఆ రౌడీలకి దొరకకుండా పారిపోతారు. రౌడీలు వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రౌడీలు ఇద్దరిని పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణ, కారాపు అంటాడు చక్రి. ఇక్కడెందుకురా అంటాడు కృష్ణ. అటు చూడు, మధుని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. చక్రి చూపించిన వైపు చూస్తాడు కృష్ణ. మధుని అలా చూడగానే కార్ దిగి దగ్గరికి వస్తాడు. ఆ రౌడీలని కొడుతూ మధుని, శాంతిని పక్కకెళ్ళమని సైగ చేస్తాడు. ఇంతలో ఒక రౌడీ శాంతి చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. మధు అడ్డుపడటంతో తనని చెంపపై కొడతాడు. ఆ ఫోర్స్కి మధు కింద పడిపోవడంతో మెడలో తాలి బయటికి వచ్చేస్తుంది. కంగారుగా కృష్ణ వైపు చూస్తుంది. కృష్ణ ఆ రౌడీలను అడ్డుకుంటూ ఉన్నాడు. వెనక్కి తిరిగి తాలి కనిపించకుండా లోపలికి పెడుతుంది. కృష్ణ దెబ్బలకి ఆ రౌడీలక్కడి నుండి పారిపోతారు. చాలా థ్యాంక్స్ కృష్ణ గారు అంటుంది శాంతి.
వాళ్ళెందుకు మీ వెంట పడ్డారు అంటాడు. థియేటర్‌లో చిన్న గొడవైంది. నేను వాడిని కొట్టానని ఇలా అంటుంది. సరే రండి డ్రాప్ చేస్తాను. పర్లేదు మా స్కూటీ పక్కనే ఉంది. మేం వెళ్తామని చెప్తుంది మధు. కృష్ణ తన కళ్ళలోకి చూడటంతో తల దించుకొని ఉండిపోయింది. సరే స్కూటీ ఎక్కడుందో చెప్పండి. చక్రి తీసుకొస్తాడు అంటాడు. కృష్ణ గారు అటువైపు ఉంది. కానీ కీస్ ఎక్కడో పడిపోయాయి. పర్లేదు నేను తర్వాత పంపిస్తాను. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. వెళ్దాం రండి అంటాడు కృష్ణ. మధు, శాంతి వెనక కూర్చుంటారు. కృష్ణ డ్రైవ్ చేస్తూ అద్దంలో మధుని గమనిస్తాడు. తన మొహంలో ఇంకా టెన్షన్ తగ్గలేదు. శాంతి, ఆ రౌడీలు వెళ్ళిపోయారు. మీ అక్కని టెన్షన్ పడొద్దని చెప్పు అంటాడు కృష్ణ. సరే కృష్ణ గారు. మధు చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్తుంది శాంతి. కానీ మధు భయపడుతుంది ఆ రౌడీల గురించి కాదు అని కృష్ణకి తెలుసు. ఆ తర్వాత కట్ చేస్తే కృష్ణ టెర్రస్పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ తల్లి తన బిడ్డని వదిలి వెళ్ళలేదు కూడా. ఒకవేళ అలా వెళ్ళింది, కృష్ణకి మాటి మాటికి చక్రి అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అంటే ఖచ్చితంగా బిడ్డ సంతోషం కోసమే అయ్యుంటుంది. ఇంకో పక్క మధుతో గడిపిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నువ్వు కట్టిన తాళి మా మొహాన కొట్టి వేరే వాడిని పెళ్లి చేసుకుని పోయిందిరా అన్న వాళ్ళ నాన్న మాటలు కృష్ణకి ఒక్కొక్క విషయం గుర్తొచ్చే కొద్దీ పిచ్చి పట్టేలా ఉంది. తను ఇవన్నీ ఆలోచించడానికి కారణం మధ్యాహ్నం జరిగిన గొడవలో మధు కింద పడినప్పుడు తన మెడలో కనిపించిన తాళి. మధు తనకి కనిపించకుండా దాయడం అన్నీ గమనించాడు కృష్ణ. నేను కట్టిన తాళి మధు మెడలోనే ఉంది. మరి అమ్మ నాన్న నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు మధు ఎందుకు నాకు తెలియకూడదు అనుకుంటుంది? పోనీ అమ్మ నాన్న అబద్ధం చెప్పారు అనుకున్నా, మరి ఈ మున్నా ఎవరు? అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అని తన మైండ్లో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. కానీ సమాధానాలు దొరకడం లేదు. అయోమయంతో కృష్ణ తల పట్టుకుని కూర్చున్నాడు. ఏంట్రా అలా ఉన్నావు అని చక్రి తన ఎదురుగా కూర్చుంటూ అడుగుతాడు. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏమైంది కృష్ణ? మున్నా ఎవర్రా? కొత్తగా అడుగుతున్నావేంటి? మధు కొడుకు అంటాడు చక్రి. మరి వాడి తండ్రి ఎవరు అంటాడు కృష్ణ. అది ఏమోరా, ఇప్పటి వరకు మధు భర్త ఎవరో తెలియలేదు. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అంటాడు చక్రి. ఎందుకంటే నేను కట్టిన తాళి మధు మెడలోనే ఉంది అంటాడు కృష్ణ. వాట్? అదెలా సాధ్యం? మధుకి వేరే పెళ్ళైందని నువ్వే చెప్పావుగా. బహుశా ఆ తాళి లేదు. ఆ తాళిని మధు కోసం నేను స్పెషల్గా చేయించాను. నా చేతులతో తన మెడలో కట్టాను. నేను దాన్ని గుర్తుపట్టలేనా? ఆ తాళిని ఇవాళ నేను మధు మెడలో చూశాన్రా అంటాడు కృష్ణ. అది నీ భ్రమ అయి ఉండొచ్చు కృష్ణ. అది భ్రమే అనుకున్నా. మరి మొన్న సంగతేంటి? వాడిని చూస్తే నాకు దగ్గరవాడిలా ఎందుకు అనిపిస్తున్నాడు? వాడి స్పర్శ తగిలినప్పుడల్లా నా మనసులో ఏదో అలజడి. వాడికి దెబ్బ తగిలితే నాకెందుకు బాధ కలుగుతుంది అంటాడు కృష్ణ. అసలు నీ ఉద్దేశం ఏంటిరా? మున్నా అని డౌట్గా అడుగుతాడు చక్రి. అవును, నాకు అలానే అనిపిస్తుంది. కృష్ణ, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఇదంతా నిజమో కాదో? నిజమే అని నా మనసు చెబుతుంది అంటాడు కృష్ణ. చక్రి, నేను మధు ఒక్కటయ్యాం. ఆ తర్వాతే నేను మధు మెడలో తాళి కట్టాను కృష్ణ. కానీ మధుకి నిజంగానే వేరేవాడితో పెళ్ళై ఉంటే నువ్వు చేసే పిచ్చి పని వల్ల తన లైఫ్ రిస్క్లో పడుతుంది. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు. చూడు కృష్ణ, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడితే మధు లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి ఆలోచించు అంటాడు చక్రి. మరేం చేయాలరా? నా ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవటం ఎలా? కృష్ణ, ప్రశాంతంగా ఆలోచించు. నీకు సమాధానాలు దొరుకుతాయి. నువ్వేం చేసినా పర్లేదు కానీ మధు లైఫ్ డిస్టర్బ్ కాకుండా చెయ్యి. నువ్వు అనుకుంటున్నట్టు మున్నా నీ కొడుకే అయితే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అంటాడు చక్రి. నువ్వు చెబుతుంది నిజమే అంటాడు కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో, కృష్ణ మనసులో మెదిలే ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.